ప్రభునవును మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలండి. ప్రభు కృపను బట్టి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మరి యొక్క సమయాన్ని ఇచ్చి ఆయన సన్నిధానంలో ఆయన బల చుట్టూరు ఒలివ మొక్కల వలె చేరి ఆయన్ని ఆత్మసత్యంతో ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. మాత్రమే కాకుండా శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించి లేఖనాల్లో నుంచి దేవుని మర్మమైన క్రీస్తుని మనం స్పష్టంగా తెలుసుకొని హృదయాలు ఆదరింపబడడానికి దేవుడు మనకిస్తున్న సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. కాబట్టి ప్రాముఖ్యమైన సమయానికి మనం చేరుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మనసులను సిద్ధం చేసుకొని దేవుని వాక్యాన్ని వినటానికి, అంగీకరించడానికి, హృదయంలో విశ్వసించి మాట్లాడడానికి మనమందరము కూడా సన్నద్ధలమవుదాం. ప్రియులారా, లేఖన గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా? చదవన్నా. ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించవాలని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడే తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ 11వ వచనం అందరూ చదువుదామా? 11వ వచనాన్ని అందరూ చదవలసిందిగా ప్రేమతో ప్రభునామమును మనవి చేస్తున్నాము. 11వ వచనం అందరం చదువుదాం. మనమందరం విశ్వాస విషయములో దేవుని కుమారుని కూర్చిన జ్ఞానం విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలమారము వరకు ఆయన ఇలాగూ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యను జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరు కాపురులుగాను, ఉపదేశములుగాను నియమించను. అందువల్ల మనకు మీదట పసిపిల్లమై ఉండి మనుషులు మాయోపము చేత వంచనతోనూ తప్పు మార్గమున లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండగా ప్రేమ కలిగి సత్యము చెప్పు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుము. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి ప్రార్థనలు ఏకీమించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గలనైన జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు అపరంజి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమతే కాచి రక్షించి మరొక దినాన్నిచ్చి ఉదయకాల సమయం ప్రభు దినమందు మమ్మల్ని అందరం నిలిపి ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు, ప్రభు బలలో చేయవేయటానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేలా స్తోత్రములు తండ్రి. మెట్టుకు ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిగా అంతికి వచ్చి ఉంటున్నాం. నీ యొక్క ముఖ దర్శనం చేస్తుండగా కృప చూపించి నాయన మరి వర్తమాన వాక్యాన్ని ఆత్మ ప్రభు ద్వారా మీరే అందించండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన మరి గ్రహింపునిచ్చి హృదయంలో గోచరమై ఆ రీతిగా మేము సంఘములో ప్రవర్తించలాగిన మీరు కృప చూపించమని
నాయన శరీరుడు నాయన మరి నీ యొక్క దాసుడు ఒట్టివాడిని నన్ను మరుగుపరిచి వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మహాకృపను బట్టి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య సత్యాలను బట్టి మనం ఎంతగానో స్థుతించబద్ధులమై ఉన్నాం. ఎందుకనంటే ఆత్మ ప్రభువు బయలుపరచు సంగతులు, సంఘముల కొరకు సంగతులు, సంఘము ద్వారా సంగతులు, సంఘము బయలుపరిచే సంగతులు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దూతగా అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా అంగీకరించు సంగతులు. సౌండ్ క్లారిటీ లేదు కాబట్టి మనము ఆ యొక్క పరిస్థితులను బట్టి మనము వాక్యాన్ని నేర్చుకొని వాక్యం ప్రకారము ప్రవర్తించు వారమై ఉంటేనే ఆయన మనకు అనుగ్రహించే సత్కార్యాల్లో మనం పాలు పంపులు పొందుతాం. పాలు పంపులు పొందట్లేదు అని అంటే సమస్య మనలో ఉన్నదాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. మనం గత వారం ధ్యానించాం, సంఘము క్షేమాభివృద్ధి పొందాలని అంటే మొట్టమొదట ఎవరు మహింపరచబడాలి? ఎవరు మహింపరచబడాలండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మహింపరచబడాలి. తండ్రి యందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగ ఏకమై ఉన్నారో, యేసుక్రీస్తు వారిని మహింపరచడానికి మూలం యేసుక్రీస్తు వారి అభీష్టం ఏమైందంటే తనతో కూడా సంఘాన్ని కూడా, లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా ఆయనలో ఏకత్వం పొంది మహిమపరచబడాలనే ఉద్దేశం ఉంది. అంటే చూడండి, మానవుడైనా లేకపోతే తాను స్వహస్తాలతో చేసుకున్న మానవుని పట్ల ఆయన యొక్క ప్రేమ ఎలాగ ఉందో చూడండి. అల్టిమేట్గా ఆయన ప్రేమను కనపరచాలని, మన హృదయాల్లో కూడా ప్రేమ నిలపాలని ఆయన మహిమని కాంక్షించాడు ప్రియులారా. ఆ మహిమపరిచే పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే భూలోకము కేవలం అది వ్యర్థపరచబడింది. ఒకని అవిధేయత ద్వారా, లేకపోతే పాపము ప్రవేశించుట ద్వారా లోకం ఏమైపోయిందండి? వ్యర్థపరచబడింది. వ్యర్థపరచబడిన పరిస్థితిని మరలా మహిమకరంగా మార్చాలని అంటే అది ఇక భూలోకంలో జరగని పరిస్థితిగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు చేసిన అనాదికాల సంకల్పం ప్రియులారా. మనమందరం అనుకుంటూ ఉంటాం, మానవుడు లోకంలోకి వచ్చిన తర్వాత పాపం చేశాడు, పాపం ద్వారా ఇక మరణించి నిత్య నరకాగ్నికే దారి తీస్తున్నాడు గనక మానవుని విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపెను. ఈ విషయంలో ఎవరికి అబ్జెక్షన్ లేదు, ఎవరికి కూడా అది మాత్రమే కరెక్టు అని మనం హృదయంలో అనుకుంటూ ఉంటాం. అది కరెక్ట్ కాదు అని ఎవరు చెప్పడానికి వీలు లేదు. కానీ దేవుని సంకల్పం అది మాత్రమే కాదు. పాపము ప్రక్షాళన చేసి పాపాన్ని తీసివేసి మానవుని నరకాన్ని తప్పించడం కాదు మానవుని సంకల్పం. ఏమైందండి చెప్పాలి. మనమంతా మనిషిని ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే మన విషయంలో జరిగిన పరిస్థితులను బట్టి మనం ప్రభావితం చెందుతూ ఉంటాం. కానీ ప్రణాళిక అనేది ఒకటి ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, మనసు పెట్టి వింటే ఖచ్చితంగా ఆత్మ ప్రభు మనకి విషయాలను గోచరం చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే నిలబడి ఏదో మనుషు జ్ఞానంతో చెప్పే సంగతులు కాదు. ఇక నిల్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం అర్థమవుతుంది, తెలుస్తుంది. కానీ కొంతమంది సొంత ఆలోచనలతో ఇతను చెప్తున్నాడనే ఆలోచనకు రాబాకండి. దాని ద్వారా మనము ప్రలోభాలకి మనమే గురి అవుతూ ఉంటాం. కాబట్టి మీకు సంఘానికి సవినయంగా భయముతో, వణుకుతో, సాత్వికంతో తెలియజేసే సంగతులను మీరు జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఎందుకనంటే ఇక్కడ నిలుచున్నవాడు వట్టివాడు,
వయసుతో నిమిత్తం లేదు, కేవలం నోటి నుంచి వచ్చే మాట యందు లక్ష్యం ఉంచితే ఆ వాక్యమే మనకి కార్యసిద్ధి కలగజేస్తుంది ప్రియులారా. కాబట్టి మీరు ఆలోచించవలసిన విషయాలు కేవలం ఆత్మ ప్రభువు మాట్లాడుతున్నాడని మీరు ఎంచి ఆలోచించి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోండి. అలా కాని పక్షంలో వాక్యానికి విరుద్ధముగా ఏ వచనము కూడా పలికినా కూడా అది ఖండించవలసిన బాధ్యత వాక్యం తెలిసిన వారికి ఉంది. కాబట్టి అటు విషయాల్లో కూడా నేర్చుకోవడానికి ఎటువంటి సందేహం లేదు ప్రియులారా. ఎందుకనంటే మనమందరము కూడా ప్రభు పనిలో ఉన్నాం, నేర్చుకునే పనిలో ఉన్నాం గనక వాక్యం వెల్లడవుతున్న తోడనే మనం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకునే ఆత్మ నియమంలోనికి వచ్చేవారం గనక మనమందరూ కూడా జ్ఞానము కలిగి మసులుకుందాం ప్రియులారా. అనాదికాల సంకల్పం ప్రభు చిత్తమై ఉన్నది కేవలం ఆయన ఏమని చెప్పుకున్నాం, పాపాన్ని నిర్మూలించడానికే కాదు, యుగయుగాలు ఆయన తనతో మనయందు ఉండడానికి చేసుకున్న సంకల్పం ప్రియులారా. నరుల్ని ఆయన మహిమ నిమిత్తం చేసుకున్నాడు, ఆయన సంతోషం నిమిత్తం చేసుకున్నాడు, ఆయనతో కలిసి జీవించాలని చేసుకున్నాడు ప్రియులారా. ఎందుకనంటే కోటాను కోట్ల దేవదూతలు ఆయన నిత్యము ఆరాధిస్తూనే ఉంటారు. దూతలు ఎలాగ ఆరాధిస్తారు? 2 రెక్కలతో కళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో తన శరీరాన్ని అంతా కూడా కప్పుకొని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు. కానీ దేవుడు పరిశుద్ధత వారిలో కోరట్లేదు. ఎవరిలో కోరుతున్నాడండి? మనలో కోరుతున్నాడు. వారు అలాగ చూడకుండా తన యొక్క శరీరాన్ని అంతా కప్పుకొని నిత్యము ఎగుర్చు తన నోటి ద్వారా పరిశుద్ధత ఎన్నటికి ఆ యుగాలు వారు చెల్లిస్తున్నప్పటికీ, ఆరోపిస్తున్నప్పటికీ ప్రభావాలు ఎవరి నుంచి కోరుతున్నాడనండి? నిన్ను నన్ను ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను, నీ నుండి, నా నుండి, అంటే ప్రతి మానవుడి నుంచి కోరుతున్నాడు. ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి కేవలం మనల్ని పాపం నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారంటే మనం జీవించడానికి అవసరమగు సంగతులు ఇక మనం నేర్చుకోలేం. కానీ ఆయన పని ముగించిన తర్వాత నుంచి సంఘం ఆరంభించబడింది కదా. సంఘం ఎప్పుడు వచ్చింది చెప్పాలి? సంఘం ఎప్పుడు వచ్చింది? ఆయన మహిమపరచబడిన తర్వాత. లాస్ట్ వాక్యం శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. ఆయన ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు అని అంటే దానికి మూలం ఏంటి? ఆయన మహిమపరచబడలేదు అని. ఇప్పుడు మహిమపరచబడ్డాడు అని అంటే ఆత్మ ప్రభువు మనకు అనుగ్రహింపబడ్డాడు అని. యోహాను సువార్త మనకి 16వ అధ్యాయం 14వ వచనంలో స్పష్టంగా రాసింది. దేవుని సంగతులు లేకపోతే యేసు ప్రభు వారి సంగతులు ఆత్మ ప్రభు ద్వారానే వెల్లడింపబడతాయి. అంటే ఆత్మ కార్యాలు జరుగుతుండగా దేవుడు మహింపరచబడతాడు ప్రియులారా. అంటే ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందాలని అంటే అది క్షేమాభివృద్ధి నొందుతుంది అనడానికి మూలం ఏముంది? పరిచర్య విస్తరించాలి కదా. ఇప్పుడు 11వ వచనం చదువుకున్నాం, 13వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును. ఏం ధర్మం జరిగించాలండి? పరిచర్య ధర్మం జరిగించాలి. క్షేమాభివృద్ధి నొందాలంటే పరిచర్య ధర్మం జరిగించుతూనే ఉండడం ద్వారానే క్షేమాభివృద్ధి జరుగుతుందని మనకి ఆనవాలు ప్రియులారా. పరిచర్య ధర్మం జరగట్లేదు అని అంటే క్షేమాభివృద్ధి నొందుతుందని అర్థమా? చెప్పండి. మొన్న పోయిన జనవరి 28వ తారీఖు ఒక మీటింగ్ జరిగింది. ఆదివారం కాదు, అదొక ఈవినింగ్ జరిగింది. మనము 3.5 లక్షలు ఖర్చు పెట్టాము ఈ యొక్క 3 దినాల పరిస్థితికి. ఎంతమంది వచ్చారో మనకందరికీ బాహటంగా తెలుసు ప్రియులారా. కానీ ఒక పూటనే మనకి 3 పూటలు అయ్యే దానిలో సగం ఖర్చు ఒక పూట పెట్టారు ప్రియులారా. ఎందుకు పెట్టారంటారు? గొప్ప చెప్పుకోవడం కోసమా? మనం 3 దినాలు వచ్చితే ఎంతమంది వచ్చారో అంతమంది ఒక పూట చేరారు.
ఎందుకు చేరారు? అక్కడ ఏముందండి? పరిచర్య ధర్మం ఉంది. అంటే ఆటోమేటిక్గా ఏమున్నట్టు చెప్పాలి. మీరు నోటితో పలికితేనే మనకు సంఘానికి కూడా క్షేమక్రమం ప్రియులారా. మనం ఏదైతే వాక్యము వెడలుతుండగా అది హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోకపోతే సంఘ క్షేమాభివృద్ధి లేదు. తద్వారా ఎవరు సంఘ క్షేమాభివృద్ధిని ఆపుతున్నట్టు? ఎవరు? నేను ఆపుతున్నట్టు ప్రియులారా. ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు ఆపుతున్నట్టు. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుందని అంటే మూలం పరిచర్య ధర్మం జరుగుతుందని. అక్కడ పరిచర్య ధర్మం జరగటానికి మూలము ఆయన మహిమపరచబడాలి. అంటే ఆత్మ ప్రభువు చెప్పే సంగతులు హృదయంలో విశ్వసించి మనం పరిచర్య ధర్మం జరిగించడం ద్వారా సంఘం క్షేమాభివృద్ధి అవ్వడం మాత్రమే కాదు, దేవుడు మహిమపరచబడతాడు. మరి మనం అందరము ఆయన మహిమ నిమిత్తం ఏర్పాటు చేయబడిన మనమందరము కూడా ఆయన మహిమపరచాలా? ఆయన్ని గణపరచకుండా మహిమపరచకుండా హీనపరచాలా? చెప్పండి. మనమందరం కూడా మహిమపరచడానికే మనం ఏర్పాటు చేయబడ్డాం. వాస్తవంగా మనకి చిన్న నా విషయంలో, నా కుటుంబం విషయంలో కావచ్చు, లేకపోతే మీ కుటుంబ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక సంస్థ విషయంలో కానీ, లేకపోతే ఒక సామాజిక పరిస్థితుల్లో కానీ ఒక వ్యక్తి గణహీనపరచబడ్డాడనగానే మనకెంత అవమానం అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాం కదా? ఫీల్ అవుతాం ప్రియులారా. మరి అది కరెక్టా రాంగా అని అంటే తాను ఆలోచించిన విధానాన్ని బట్టి ఒక వ్యక్తి నేను తక్కువ వాడుగా నేను కనబడుచున్నాను అని ఫీల్ అవుతున్నాడు అని అంటే దాని పర్యవసానం అది తన ఎదుట జరిగిందని అతను ఫీల్ అవ్వడమే. మరి అలాంటప్పుడు దేవుడు ఎంతగా గణపరచవలసిన ఆయన మహింపరచకపోతుండడం ద్వారా కేవలం మనుషులను మనం చూసి మనుషుల యొక్క వ్యక్తులను గణపరచడం కోసం దేవుని మహింపరచడం పక్కన పెట్టేసి మన ఆలోచనలతో మనం ముందుకు వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు చాటున దేవుడు మహింపరచబడతాడా? ఏడుస్తాడా? చెప్పండి. ఖచ్చితంగా ఏడుస్తాడండి. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు కొడుకు తాను ఉద్దేశించిన విధముగా ప్రవర్తించిన పక్షంలో తండ్రి ఖచ్చితంగా తన మేలే చూస్తుంటాడు. ఖచ్చితంగా తన యొక్క మంచినే కోరుకుంటూ ఉంటాడు. కానీ ప్రవర్తించకపోవడం ద్వారా తానేమైపోతాడు? ఇతను నా కొడుకు కాదని చెప్పేసి పరిత్యజించి, లేకపోతే విడాకులు ఇచ్చినట్లు, భార్యాభర్తలు విడాకులు ఇచ్చినట్లు కుమార బంధం విడాకులు ఇస్తే పోయేదా? చెప్పండి. దేవుడు మనకు అనుగ్రహించిన కుమారత్వం, అందులో స్త్రీయే లేదు, పురుషుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు. దేవుడు కుమారులను అందరిని కూడా కుమారులుగానే చూస్తున్నాడు ప్రియులారా. మరి స్త్రీలను ఎవరిగా చూస్తున్నాడు దేవుడు? చెప్పాలి. స్త్రీని కూడా కుమారులుగానే చూస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనకి అది స్పష్టంగా ఉంది ప్రియులారా. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అనుగ్రహించిన ఆ కుమారత్వం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి ఆపాదించాడు. నూతన పురుషుడిగా చేయటానికి ఆయన ఎవరితో ఏకీభవింపజేశాడు? యూదులు లేదు, గ్రీకు దేశస్థులు లేదు ప్రియులారా. ఆ మధ్య కూడా పడగొట్టి ఉభయుల్ని ఏకం చేసి నూతన పురుషుడిగా చేశాడు దేవుడు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. చూసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి అంటున్నాడు. నూతన పురుషునిగా సృష్టించాడు. సంఘం వధువా కాదా? సంఘము వధువే. కానీ దేవుడు సంకల్పం లేకపోతే తాను ఉద్దేశించిన హృదయంలో ఆలోచన ఎలా ఉంది? యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులు కూడా దేవుడే. వారు కూడా విశ్వాసమును బట్టి, వారు పితరులను బట్టి వారు ప్రియులై ఉన్నారు. మనము కూడా విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే రక్షింపబడి ఆయన యొక్క నూతన పురుషునిగా సృష్టింపబడిన వారు. కానీ దేవుడు వధువు సంఘముగా తనలో ఐక్యం చేసుకోవడానికి మనల్ని ప్రదానం చేయబడిన కన్యకగా చూస్తున్నాడు ప్రియులారా. కాబట్టి
మనము కంటెస్ట్ ఈజ్ ద మెయిన్ కింగ్ అని చెప్పినట్టు మనం సందర్భానుసారముగా దేవుని సంకల్పాన్ని అనుసరించి హృదయంలో పెట్టుకొని మనం వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడి సంగతులు లేకపోతే సంఘం ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా అనుగ్రహించే సంగతులు మనకు తేటతెల్లమవుతాయి. మనము రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం ద్వారా అక్కడున్న కంటెస్ట్ తప్పిపోతుంది, డాక్టరీన్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం వాటన్నిటి విషయంలో జ్ఞానత్వం పొందాలంటే ముందు ఏమవ్వాలంటే పరిచర్య ధర్మం జరిగించడానికి మూలం క్షేమాభివృద్ధి జరిగించడానికి మూలం దేవుడు మహింపరచబడాలి. దేవుడు మహింపరచబడడానికి మూలం ఏమైందో ఇప్పుడు మనం చూద్దాం. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామా? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఎవరు కలిగించు ఐక్యము అండి? ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై. శ్రద్ధ కలిగితే ఏమొస్తుంది? ఆత్మ కలిగించే ఐక్యము కాపాడుకోవడం వస్తుంది. ప్రియులారా, మనలో శ్రద్ధ లేదు. అందరికీ ఉంది. ఏముంది? ఈ సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టాలని అందరికీ ఉంటుంది. తీసి పెడితేనే కదా అది. లేకపోతే ఒక పని జరిగించాలని అందరికీ ఉంది. అది చేస్తేనే కదా. మన హృదయాల్లో అందరికీ ఉంటుంది, అన్నీ మంచి పనులు చేయాలి, అది నా తలంపు ద్వారానే జరగాలి అని. కానీ అది ఆత్మను అనుసరించి, ఆత్మ చెప్పే ఐక్యతను అనుసరించి జరగకపోతే విభేదాలు వస్తున్నాయి. ఒక మనిషి వాక్యానుసారంగా ఆత్మను అనుసరించి పరిస్థితులు లేదంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు ఖండిస్తాడని మీరు అనుకోవచ్చు. అలాంటి పరిస్థితులన్నీ మనము ఆత్మానుభవం ఎలా కలుగుతుందని చెప్పాను కూడా ఎవరికైనా గుర్తుందా? ఆత్మ నియమాన్ని అనుసరించడం ద్వారా మనం శరీరాన్ని నిరర్ధకం చేసుకుంటాం. అలాగే ఆత్మానుభవం ఎలా కలుగుతుంది? ఒకవేళ మీ హృదయంలో అనుకుంటున్నారో ఇదో కరెక్టో కాదో తెలుసుకోండి. కరెక్ట్ అయితే ప్రభుని స్తుతించండి, కరెక్ట్ కాకపోతే తెలుసుకొని ప్రభుని స్తుతించండి. నేను లోగడ చెప్పి ఉన్నాను, ఏమని ఆత్మానుభవం కలగాలని అంటే ముందు మనకు వచ్చే వర్తమాన వాక్యం వాగ్దాన రూపకమైందని నమ్మాలి. ఆ నమ్మిన వర్తమానం ఎక్కడ హృదయంలో మొదట ప్రకాశిస్తుంది. ప్రియులారా, హృదయంలో ప్రకాశించే ఆ దేవుని వాక్యం అది వాగ్దాన రూపకమైతే అది శరీరంలో సాక్షాత్కరించడానికి ఆత్మ ప్రభు సహాయం చేస్తాడు. దాన్నే ఆత్మానుభవం అంటాం. అంటే ఆత్మానుసారం నడిచే విషయాల్లో మనం ఖచ్చితంగా ప్రభు వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. నా సొంత ఆలోచనలు బట్టి నడుచుకుంటే అది ఆత్మానుభవం అనిపించుకోదు. ప్రియులారా, దేవుడు ఒక పరిస్థితిని కానీ లేకపోతే ఒక విషయాన్ని కానీ సంకల్పించినప్పుడు అది దేవుని వాక్యం అనుసరించి ఉందా లేకపోతే దేవుని ఆత్మానుసారంగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అలా లేని పక్షంలో ఖచ్చితంగా మనకి ఏం కలగదు? మొదట శ్రద్ధ లేదని అర్థం. మనం దాన్ని లక్ష్యం చేయట్లేదు, అలక్ష్యం చేస్తున్నామని అర్థం. దాని ద్వారా ఏమొస్తుంది? ఐక్యత రాదు. దానికి తోడు ప్రేమతో ఒకరినొకడు సహించుచు అనేది సహనం ఉండదు. మెయిన్ సహనం, ఐక్యత ఉంటే కదా తర్వాత ప్రేమ అనేది వస్తుంది. హృదయంలో ప్రేమ అనేది లేని పక్షంలో ఐక్యత అనేది ఉండదు. ప్రియులారా, హృదయం ప్రేమ ఎలాగొస్తుంది? ఈ లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి. స్నేహపూర్వకంగా ప్రేమించే ప్రేమలు ఉంటాయి, బంధుత్వాన్ని బట్టి ప్రేమించే ప్రేమలు ఉంటాయి, లేకపోతే తండ్రికి కుమారుడుకున్న ప్రేమ, తల్లికి కుమార్తెకి కుమారుడుకున్న ప్రేమ, అలాగనే స్నేహితుడి బట్టి ప్రేమలు, చివరిగా దేవునికి దేవుని బిడ్డలకి మధ్య ఉన్న ప్రేమలు. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా దానికి ఒక సర్టెన్ డెరివేషన్ లేకపోతే ఏమంటారు డెఫినేషన్స్ ఇచ్చాడు. మనం అవి తెలుసుకుంటే ఆ ప్రకారంగా ప్రవర్తించే వాళ్ళం. దేవుడు మానవుడు లేకపోతే ఒక ఇద్దరి మధ్య స్నేహితుల మధ్య ఉన్న ప్రేమను ఫిలియో ప్రేమ అంటున్నాడు దేవుడు. ఫిలియో ప్రేమ అవన్నీ స్నేహపూర్వకంగా ఉండేవి. ఫిలియో అంటే మీనింగ్ ప్రేమ అని అర్థం, స్నేహపూర్వకమైన ప్రేమ అని అర్థం. అయితే దేవుడు మన ఎడల చూపించే ప్రేమ
అగాపే ప్రేమ లేకపోతే హావా ప్రేమ, అది కేవలం ఆయన మాత్రమే మన ఎడల ఉంచే ప్రేమ ప్రియులారా. ఆ ప్రేమ మనలో ఎలా కలుగుతుందని అంటే, మనము ఆత్మ ద్వారా హృదయంలో ఆయన్ని పెట్టుకొని నడుస్తూ ఆత్మానుభవం చేత మనకు అది కలిగే ప్రేమ ప్రియులారా. ఖచ్చితంగా అది మనలో కలగాలంటే మొదట మనమందరం ఐక్యం గలవారముగా ఉండి దేవుని ప్రేమ ఏంటో మనం తెలుసుకోవాలి. ఫిలోమోను రాసిన పత్రికని ఆ అపోస్తుడైన పౌలు ఫిలోమోని ఎంతగానో ప్రేమించి, నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా అతను వింటాడని రూఢిగా నమ్మి ఆ చిన్న పత్రిక రాశాడు. దానిలో ఎంత పెద్ద మర్మం దాగి ఉందో మనం ధ్యానిస్తే తెలుస్తూ ఉంటుంది ప్రియులారా. ప్రతి ఒక్క ప్రత్యక్షతలు, అనేక ప్రత్యక్షతలు అనుగ్రహము ద్వారా దేవుని పరిచర్య చేసే పౌలు భక్తుడు ఈ ఫిలోమోను పత్రిక రాస్తున్నప్పుడు ఒక వచనాన్ని తెలిపాడు. తీయండి అందరూ ఫిలోమోను పత్రిక. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఒకటే అధ్యాయం ఉంది, 4వ వచనం చూద్దామా. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మొదట నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసం. అంటే పరిశుద్ధుల ఎడల కూడా మనకు విశ్వాసం అవసరమా? అర్థమవుతుందా మీకు? చెప్తుంది ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడనండి. ఫస్ట్ ఏం చెప్పాడు? నీ ప్రేమ గూర్చియు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసం. ఏంటా విశ్వాసం చెప్పండి? ఏంటా విశ్వాసం? వెరీ గుడ్, ప్రేమ. అది ఎలాగగా మనం రూఢి చేసుకుందామా? ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసు నందలి నీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం అనే కింద ఫుట్ నోట్స్లో ఏముందండి? ఏముంది? ఏమని చూస్తున్నారు అందరూ? ప్రేమ అని ఉంది ప్రియులారా. అంటే ఇక్కడ సమస్త పరిశుద్ధుల ఎడల మనం కనపరచవలసిన విశ్వాసము ఏమని రాశాడు ఇక్కడ? ప్రేమ. అంటే విశ్వాసమును బట్టి ప్రేమించే ప్రేమ మన హృదయంలో కలిగితే అది సంపూర్ణ విశ్వాసానికి దారితీస్తుంది, అంటే సంపూర్ణ ప్రేమకు దారితీస్తుంది. అంటే ఇప్పుడు నేను ప్రేమించే ప్రేమ నిన్ను బట్టో నన్ను బట్టో కాదు, కానీ ఎవరిని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎడల మనం ఉంచిన విశ్వాసం, అది భక్తి ప్రియులారా. అంటే మనం ఇదే వచనం చదువుకున్నాం, విశ్వాసమును బట్టి ప్రేమించే ప్రేమ అది దేవుని ప్రేమన అని అనుకున్నట్లయితే అది విశ్వాసం భక్తిని పుట్టిస్తుంది. అదే సమస్త పరిశుద్ధుల ఎడల విశ్వాసం అది దేవుని యందు భక్తి ద్వారా మనం తెలియపరచబడితే అది సమస్త పరిశుద్ధుల ఎడల ప్రేమను కలిగించాలి. అంటే మన భక్తి దేని దారికి తీయాలి చెప్పాలి? సమకూర్చుకోవడానికా లేకపోతే పక్కన నెట్టేయడానికా? ఇతను నన్ను నమ్మట్లేదు కాబట్టి పక్క తీసేయి, ఫలానా వ్యక్తి నా ఆలోచనకి ఏకీకరించట్లేదు కాబట్టి పక్కకి తీసేయి. మరి ఇదంతా సంఘం అంతా ఏమనుకుందాం మరి చెప్పాలి? సంఘం అంతా ఏంటండి? మనం ఇక్కడ చదువుకుంటున్నాం కదా, ఏమని? సంఘములో తలగా ఉండేవాళ్ళు ఉంటారు చెప్పాలి, చేతులుగా ఉండేవాళ్ళు ఉంటారు, కాళ్ళుగా ఉండేవాళ్ళు ఉంటారు, ఉండరా? సమస్త అవయము ఒక్క శరీరముగా ఎలాగ చేసి ఆ శరీరానికి తలగా క్రీస్తు ఉన్నాడో ఆ విషయాలన్నింటిలో మనం గుర్తిరిగిన మనము ఎలాగుంటున్నాం చెప్పాలి? నాకు నచ్చితే మునుపటి యొక్క ప్రవర్తన జీవితాన్ని పక్కన పెట్టి ఇప్పుడు లేటెస్ట్, అంటే మొదట వ్యతిరేకించిన పద్ధతిని మరలా అదే పద్ధతి ఇప్పుడు అనుసరించడం అనేది ఎంత మూర్ఖత్వంగా ఉందండి.
అంటే శరీరాన్ని డిస్టర్బ్ చేసేది. లేకపోతే మొదట శరీరానికి బాగుపడే సంగతి విషయంలో ఒక మందు వాడకూడదు అని తెలిసిందనుకోండి, మళ్ళీ అదే మందు వాడడానికి ప్రయత్నం చేసామంటే అది మూర్ఖత్వం కాదా? అవునా అవుదా? మనకి శరీరంలో ఒక బలహీనత వచ్చిందండి. శరీరం బలహీనత వచ్చినప్పుడు ఒక టానిక్ వాడకూడదని బలంగా చెప్పారు. ఆ బలంగా చెప్పినప్పుడు నేను దాన్ని నమ్మాను. మరలా అదే వేరే వ్యక్తి చెప్పితే ఏం పర్లేదు అది వేసుకోవచ్చు అని చెప్పితే నేను వేసుకుంటున్నాను అనుకో, అది మూర్ఖత్వమో కాదా? అవునా కాదా? దాన్ని ఏమన్నాడు ఇక్కడ? ఇదే 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమున లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుపోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరు వలె? ప్రదీప్ వలేనా? లేకపోతే బుజ్జి బ్రదర్ వల్ల, లేకపోతే ఫలానా వ్యక్తి వలన? క్రీస్తు వలె ఉండడానికి బుజ్జి బ్రదర్ ఉన్నా, ప్రదీప్ ఉన్నా, లేకపోతే ఫలానా వ్యక్తి ఉన్నా, అతడు క్రీస్తు వలె ఉన్నాడా లేదా అనేది చూసుకోవాలి. క్రీస్తుని మహిమ తెచ్చే విధంగా పోరాడుతున్నాడా లేదా చూసుకోవాలి. సహోదరుడు పోయిన వారం ఒక వాక్యాన్ని పెట్టినప్పుడు స్పందించి రాము బ్రదర్ ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు. అందరం ఐక్యతగా ఉండాలి. ఎజ్రా మరియు ఇంకొకరిని ఎవరిని చూపించారు? నెహేమియా. చూశారు అందరూ? అయితే పర్లేదు. నెహేమియా ఎజ్రా వలె ఉంటే ఎంత బాగుంటుంది అని పెట్టాడు. నిజమే, సహోదరుడికి వచ్చిన ఆలోచన ప్రతి అందరికి కూడా వస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎజ్రా నెహేమియా వాళ్ళిద్దరు మాత్రమే చేశారా పని? చేశారా? చెప్పాలి. వాళ్ళని గణపరచకుండానే, లేకపోతే వాళ్ళ పనిని సమర్థించకుండానే ఆ పని జరిగిందంటారా? దీంట్లో విభేదించే వాళ్ళు కూడా ఉంటారు. లేదా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒకరిద్దరు ఉన్నారు. ఎవరు? చూడండి, నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా పక్కనే ఉంటుంది. దినవృత్తాంతం పక్కన ఎజ్రా ఉంటుంది, ఎజ్రా పక్కన నెహెమ్యా ఉంటుంది. తీయండి. హోరోనీయుడైన సన్బల్టును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలీలకు క్షేమం కలుగజేయ ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఏం చేస్తున్నారండి? ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దుఃఖపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ దుఃఖం రక్షణార్థమైన మానవ మనసును కలగజేస్తే బాగుంటుంది. కానీ ఆ దుఃఖాన్ని ఇతరుల ఏడల విశ్వాసం బట్టి, ఇప్పుడు మనం చదువుకున్న సమస్త పరిశుద్ధుల ఏడల విశ్వాసంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా వచ్చేది, ఒకవేళ ఆ పని నిమిత్తం వాళ్ళు రాంగ్గా ఉంటే బెస్ట్ బయటకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఆత్మానుసారంగా నడిచి పనిని జరిగిస్తుండగా ఖచ్చితంగా వింటాడు. ప్రియులారా, అలా వినట్లేదని అంటే అది మూర్ఖత్వం వలన వచ్చింది కాదు, జ్ఞానము వలన వచ్చిన విశ్వాసం. ప్రియులారా, అంటే ప్రేమ. ఇక్కడ నేను విశ్వాసం అని చెప్పినల్లా ప్రేమను పెట్టుకోండి, మీకు వర్తమానం బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ టోబియా సన్బల్టును వీళ్ళిద్దరూ కూడా ఆ నెహెమ్యా పనిని ఒకడు వచ్చాడండి అని చెప్పి దుఃఖిస్తున్నారు. కానీ ఆయన పనికి 8వ అధ్యాయంలో ఎజ్రా తోడైనప్పటికీ ఈ పనిని జరిగించడానికి 3వ అధ్యాయంలో మనం పరిశీలించినట్లయితే 2వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం.
అతని ఆనుకొని అతనిని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. ఎరుకో పట్టిన వారు కట్టిరి, వారిని ఆనుకొని చాలు. 4వ వచనం స్టార్టింగ్. వారిని ఆనుకొని 5వ వచనం స్టార్టింగ్. వారిని ఆనుకొని 7వ వచనం స్టార్టింగ్. వారిని ఆనుకొని 8వ వచనం. వారిని ఆనుకొని. వీళ్ళందరూ ఎవరిని ఆనుకొని చేశారండి? ఒకరిని ఆనుకొని ఒకరు. అందరూ చేస్తే పని అయిందో వాళ్ళిద్దరే చేస్తే అయిందో చెప్పండి? అందరూ ఖచ్చితంగా చేయాలండి. నాకెందుకులే వాళ్ళు చూసుకుంటారులే, నాకెందుకులే వీళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటే దేవునికి మందిరముగా కట్టే విషయంలో మనం సజీవమైన రాళ్ళముగా పనిచేయట్లేదు, నిర్జీవమైన రాళ్ళలాగా ఉంటున్నట్టే ప్రియులారా. నాది కాదులే అని అనుకున్నామా, మొదట నీకే అది ఆశీర్వాదం కాకుండా పోతుందనేది మనం గుర్తించాలి. దేవుడు మనకు అనుగ్రహింపబడుతున్నప్పుడు ఆ అనుగ్రహ ఐశ్వర్యం, గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం ద్వారా మనకు తెలియబడుతున్నప్పుడు ఆ దేవుని ఎడల విశ్వాసం, భక్తి, పరిశుద్ధుల ఎడల విశ్వాసం, ప్రేమ, ఈ 2 సమపాలుగానే ఉంటాయి. ఎందుకంటే భయము బట్టి భక్తి ఖచ్చితంగా ఉంటుంది, భక్తిని బట్టి భయం ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 వేరు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటామని అంటే 2 ఉండవు, కానీ భక్తి చేస్తున్నట్లు కనపడతాం, కానీ హృదయంలో భయం ఉండదు. కానీ భయపడుతున్నట్టు వినమ్రంగా ఉంటాం, కానీ హృదయంలో భక్తి ఉండదు. కానీ ఈ 2 ఏటిని వేడి చేయడానికి లేదు ప్రియులారా. అంటే ఈ 2 చేయకుండానే నటిస్తూ ఉంటాం, భక్తి చేస్తున్నట్టు లేకపోతే దేవునికి భయపడుతున్నట్లు. ఈ 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 అనుసరిస్తూనే ఉంటారు. అది లేదు, ఈ 2 లేవనంటే 2 లేవనే అర్థం. ఏ 2 ఒకటిగా ఉండవు ప్రియులారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన సమస్త పరిశుద్ధుల ఎడల విశ్వాసం అది ప్రేమ అయినప్పుడు ఆ ప్రేమ ఆత్మ ద్వారా కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవడానికి శ్రద్ధ ఉండాలా వద్దా? వీళ్ళు శ్రద్ధగా పనిని కట్టుకోకపోతే ఎవరి పని వాళ్ళకు ఉంది. అక్కడ ఒక పని అయిపోయిన వెంటనే ఇంకొక పనిని ఆరంభించారు, ఒకరే ఆనుకుని ఒకరు. ఇది మన నెహెమ్యా గ్రంథం గత 2 సంవత్సరాల క్రితం సీనన్న గారు చెప్పారు, మరి చాలామంది విన్నారు కూడా. అప్పుడు ఒకరిని ఆనుకుని ఒకరు అని చెప్పినప్పుడు నాకు తెలిసి ఇదే ప్రస్తావన తెచ్చినట్టున్నాడు. అంటే ఒక పనిని మనం ఖచ్చితంగా ఒకరిని ఆనుకుని ఒకరు చేయవలసిన పని నాకెందుకులే అనడానికి లేదు. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండవలసింది, మౌనంగా ఉండవలసిన పరిస్థితుల్లో మౌనంగా ఉండక, మౌనంగా ఉండాలని మనం ఆజ్ఞని భారంగా మీద తెచ్చిపెట్టుకున్నామనుకో, అది భారంగా ఉంటుంది. ఆజ్ఞ నా కాడి సులువ తేలిక అంటున్నాడు దేవుడు. చెప్పాలి, ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ దేనికి ఉపయోగించుకోవాలనేది అది కూడా మనకు తెలిసి ఉండాలి. అదే రీతిగా గలతీయులు రాసిన పత్రికలో చెప్పినట్లు స్త్రీ మౌనంగా ఉండే పరిస్థితులు తిమోతి రాసిన పత్రికలో రాసినప్పటికీ, లేకపోతే కొరింథీయులు రాసిన పత్రికలో రాసినప్పటికీ స్త్రీ మౌనంగా ఉంటే పరిచర్య జరిగేదా? రోమీయులు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో చదువుకోండి, అందులో ఎంతమంది స్త్రీలు ఉన్నారు. పరిచర్య ధర్మం జరిగించవలసిన బాధ్యత స్త్రీలకు లేదంటారా? చెప్పండి. సహోదరులతో ప్రేమతో మనవి చేస్తున్నాను, లేదంటారా అమ్మ? ఖచ్చితంగా ఉంది. నాకెందుకులే అనుకుంటే సంఘ క్షేమాభివృద్ధి జరగదండి. అకుల ప్రిస్కిల్ల ఎవరు? మనం గత వారం ధ్యానించిన క్లోయే ఎవరు? రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చదువుకోండి. క్రీస్తుతోటి జత పనివారు ఎంతమంది లేకపోతే పౌలు భక్తుడు అంత చక్కగా పరిచర్య జరిగించగలిగాడు. పౌలు శీలలాగా మనం ఖచ్చితంగా ఉండాలి అని అంటే వాళ్ళిద్దరూ దేనికోసం చేశారు పరిచర్య? సంఘం కోసం కాదా? దేవుని ఏడల విశ్వాసం, సమస్త పరిశుద్ధుల ఏడల విశ్వాస మర్మాన్ని పౌలు భక్తుని ద్వారా ఫిలోమోనుకి తెలుపుతుండగా ఫిలోమోను ఏం చేశాడు? మళ్ళా వద్దాం చదవండి, ఫిలోమోను రాసిన పత్రిక నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను ప్రియులారా.
6వ వచనంలోనే మధ్యలో నుంచి చదువు. క్రీస్తును బట్టి మీ క్రీస్తును అందున్న బట్టి క్రీస్తును బట్టి మీ అందున్న మీ అందున్న ప్రతి శ్రేష్టమైన శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా నీవు ఎరుగుట వలన అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ ఇతరులు నీ విశ్వాసమందు విశ్వాసమందు పాలివారొకటకు అనునది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. సహోదరుడా 10లో మధ్యలో నుంచి చదవండి అన్న. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును నేను 10వ వచనం. క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ అంతా ఒనేసిము విషయమైన అక్కడ రికమెండేషన్ చేస్తున్నాడు. ఒనేసిము గురించి రికమెండేషన్. ఖచ్చితంగా నువ్వు నాకు విశ్వాసమును బట్టి రుమగా ఉన్నావు. కాపరిగా ఆయన చేసే ఆజ్ఞ కావచ్చు, లేకపోతే విన్నపము కావచ్చు, క్రీస్తు యేసును బట్టి ఒనేసిమును చేర్చుకోమని చెప్తున్నాడు. అప్పుడు ఖచ్చితంగా ఆయన చేర్చుకోలేదా? ఏమని ఆయన ఎట్లా ఈయన ఎట్లా అని అనలేదు ప్రియులారా. ఎందుకంటే సమస్త పరిశుద్ధుల ఎడల విశ్వాసం అనేది ఏంటి ఆయనకి రివీల్ అయింది కాబట్టి ఆయన ఖచ్చితంగా జరిగిస్తున్నాడు. ఆ ఒనేసిముని చేర్చుకున్నాడు ప్రియులారా. అంటే దీనిని బట్టి మనము ఈ 19వ వచనంలో గమనించినట్లయితే నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అని చెప్తున్నాడు. మాత్రమే కాదు, నీవు నన్ను అంగీకరిస్తామని ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నానని అంటున్నాడు. అంటే ఎంత ధైర్యాన్ని ఆ ఫిలోమోను బట్టి కలిగి ఉన్నాడో చూడండి. అలాంటి పరిచర్య మనం గణపరుచుకోగలిగితే ఖచ్చితంగా సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది, పరిచర్య ధర్మం విస్తరిస్తుంది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ మనం విశ్వాసమును బట్టి ప్రేమించే ప్రేమలోకి వెళ్ళిపోతాం ప్రియులారు. అలనాడు విశ్వాసమును బట్టి భక్తి చేసిన మొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాం 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఆయన విశ్వాసమును బట్టి దేవుణ్ణి విశ్వాసం ఉంచాడు. దాన్నే 22వ వచనంలో 22వ అధ్యాయం 12వ వచనంలో ప్రేమ అన్నాడు. ఆ ప్రేమ భక్తిని పుట్టించింది. మన విశ్వాసుల ఎడల సమస్తమైన పరిశుద్ధుల ఎడల విశ్వాసం ఏం కలిగించాలి? భక్తిని పుట్టించిన విశ్వాసమే సమస్త మనుషుల ఎడల ఏం కలిగించాలి? ప్రేమను కలిగించాలి. మరి ప్రేమ స్వరూపైన దేవుడు, యోహాను పత్రిక మనం చదువుకున్నట్లయితే ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి, ముగిస్తున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న అక్కడ ఏమన్నాడు? ఫిలోమోనులో విశ్వాసం అన్నాడు, ఎఫెసీలో కూడా విశ్వాసం అన్నాడు. ఇక్కడేమో డైరెక్ట్గా చెప్పేశాడు. పరిశుద్ధుల ఎడల ఏముండాలి? మనకి ప్రేమ ఉండాలి ప్రియులారు. మొదట అది దేనితో ఆరంభమైంది? పరలోకమందు. ఎవరైతే పరలోకమందు నిరీక్షణ కలిగి జీవిస్తారో అనంటే నిత్య జీవం గురించిన నిరీక్షణ ప్రియులారు. అది దానినే కృప విషయమైన ఏర్పాటు తర్వాత మనం తెలుసుకుంటాం. సువార్త సత్యమును గురించిన నిరీక్షణ. అది పరలోక రాజ్యం నుంచి నువ్వు జీవిస్తున్నావు. పరలోక రాజ్యంలో కూర్చోబెట్టింది దేవుడు. నీ యొక్క సామర్థ్యం చొప్పునైతే నువ్వు ఇతరులని డిసైడ్ చేయొచ్చు, లేకపోతే ఇతరుల యొక్క ప్రేమను నువ్వు డిసైడ్ చేయొచ్చు. నీకు ఏ విధంగా పరలోక రాజ్యంలో నిరీక్షణ అనుగ్రహించి అక్కడ కూర్చుండబెట్టి తనతో కూడా జీవించమని చెప్పే దేవుడు, నీ ఎదుట వ్యక్తి ఎవరైతే పరిశుద్ధుడిగా, దైవజనుడిగా, లేకపోతే జనాంగంగా సంఘంలో ఉంటున్నాడో అతనికి కూడా దేవుడు అదే ప్రేమను బట్టి, అదే నిరీక్షను బట్టేగా ఇచ్చింది. అప్పుడు మనం అనుకోవాలి, ఇతరుల సామర్థ్యాన్ని బట్టి నేను ప్రేమించడం కాదు, దేవుడు అనుగ్రహించిన ప్రేమను బట్టి.
ప్రేమలో ఖచ్చితంగా తారతమ్యాలు ఉంటాయి. ఎందుకంటే విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు కార్యాలు. కొంతమంది విశ్వాసం వాళ్ళ ప్రార్థన అయిందనుకోండి, లేకపోతే పరిచర్య ధర్మం ప్రార్థన అనుకోండి, నువ్వు ఆ రీతిగా ప్రార్థనలు చేయలేకపోవచ్చు. అలా అని చెప్పేసి మనము ప్రార్థన చేసేవారిని తక్కువవారుగాను, వాక్యం చెప్పేవాళ్ళని ఎక్కువవారుగాను అనుకుంటామా? ప్రార్థన చేసే విషయంలో నీకు ఆ జ్ఞానం లేనప్పుడు అదే రీతిగా పరిచర్య ధర్మం చేసే విషయంలో కూడా మనం ఒకటిగానే చూడాలి. ఎందుకంటే మనకు అనుగ్రహింపబడే నిరీక్షణ పరలోక రాజ్యం నుంచి వచ్చిందని మనం దాంట్లో తేడా ఉంటే మన ప్రేమలో తేడాలు చూపించుకోవచ్చు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మనకు అనుగ్రహింపబడిన జీవితం అది నిరీక్షణతో కూడింది. అది అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించబడిన నిరీక్షణ. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిందా లేదా? నిరీక్షణ ప్రవేశించిందా లేదా? అది కూడా డౌట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. తెర లోపల అంటే ఎక్కడ? పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం విభజించే తెర ప్రియులారా. అది మనకిప్పుడు లేదు. ముసుగులేని వారముగా దేవుడు నీతి అయిన మహిమరువు చేత మనల్ని నిరీక్షణ ద్వారంలోనికి నడిపించి నిరీక్షణ కలిగి జీవించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి నిరీక్షణతో జీవించే జీవితం ఎడల దేవుడు మన ఎడల చూపిస్తున్న ప్రేమ సమానమైనప్పుడు మనం అదే ప్రేమతో మనం విశ్వాసుల ఎడల విశ్వాసం చూపిద్దామా, లేకపోతే తారతమ్యాలు చేద్దామా? చెప్పండి. కొంతమంది ఈ కుయుక్తులను ఈ రకంగా కూడా వాడుకుంటూ ఉంటారు. వాస్తవంగా కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని వెలివేయమన్నాడు. విషయాలు చెప్పట్లేదు, అందరూ బాగా తెలియదు కదా. వెలివేయమన్న వ్యక్తిని అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి వచ్చేసరికి అతను చేర్చుకోమన్నాడు. ఎందుకు చేర్చుకోమన్నాడు? లేకపోతే అతను చనిపోతాడు. మాత్రమే కాదు, అతని హృదయంలో పరివర్తన చెందాడు. ప్రియులారా, అవిశ్వాసిగా ఉన్నవాడు విశ్వాసిగా మారాడు, సంఘంలో చేర్చబడ్డాడు. మనం సంఘంలో విశ్వాసిగా చేర్చబడిన విషయంలో, గృహ నిర్వాహకత్వ విషయంలో శిక్షణ చేస్తున్నప్పుడు మనం అతిగా వెళ్ళి అతన్ని ప్రలోభ పెడితే అతని హృదయం మారదు కదా. పైపెచ్చు అతన్ని మరలా వెనక రాకుండా తీసుకువచ్చే పరిస్థితులు కూడా చాలామందికి దురాలోచనలు ఉంటాయి ప్రియులారా. ఆ విషయాల్లో కూడా మనం గమనించుకోవాలి. ఎందుకనంటే ఆత్మ కలిగించు ఐక్యత ఆలోచించే వ్యక్తులు ఈ కుయుక్తులు దురాశలు ఉండవు. ఎందుకంటే ఆత్మ చేత నడిపింపబడతారు, ఆత్మానుభవంలో ఉంటారు. ఏదైనా ఒక విషయంలో సంఘానికి ఒక వ్యక్తి విషయంలో కావచ్చు, లేకపోతే ఒక విషయంలో కావచ్చు, ఒక పరిస్థితి విషయంలో కావచ్చు, ఏవైనా కొన్ని అనాలకూతలు జరిగినప్పుడు వాటిని తీసివేద్దామా, లేకపోతే దుర్నీతిని తీసివేద్దామా, మనిషిని తీసివేద్దామా? మనిషిని తీసివేసే లెక్కలో ఆలోచించుకున్నట్లయితే ఇంకా సంఘంగా కూడడం ఎందుకు చెప్పండి? ఒక వ్యక్తి మీద మనము క్రమశిక్షణ చర్య చేయడానికి అయితే సంఘముగా కూడి రావాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నా. ఎందుకంటే సంఘం యొక్క సహవాసములో ఉన్న వ్యక్తిగా ఆ పరిస్థితులు అర్థమవుతాయి. సంఘములో యొక్క సహవాసము ఉండదు. కేవలం సమస్య పరిష్కారం చేయడానికే వచ్చి నేను సమస్య పరిష్కారం చేస్తానని అంటే సంఘం యొక్క సహవాసం ఎక్కడుంది మీకు? సంఘం గురించిన ఐక్యత కాపాడే ఆత్మానుభవం ఎక్కడుంది మీకు? చెప్పండి. అలాంటి ఆత్మ కలిగించే ఐక్యత, శ్రద్ధ కలిగి చేసే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? అలాంటి పరిస్థితులు లేనప్పుడు అది సత్కార్యం అని ఎలాగెంచబడుతుంది? ఒక ఇద్దరు వ్యక్తులు సత్కార్యానికి పూనుకున్నప్పుడు ఒక వ్యక్తి అర్పణ అంగీకరించబడట్లేదని అంటే అతను సత్కార్యం చేస్తున్నట్ట, లేకపోతే స్వనీతి కార్యం చేస్తున్నట్ల? చెప్పండి. మనం ప్రభు బలగా ఏకంగా కూడికొస్తున్నప్పుడు సెంటర్ ఎవరు ఉండాలి? కేంద్రముగా వధింపబడిన గొర్రెపిల్ల ఉంటేనే అందరూ 24 పెద్దలు, కోటాను కోట్ల దోవతలు, సకల
విధములైన ప్రతి మనుషుని ఆయా జనాంగాన్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించి కొని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరిని? ఇప్పుడు మనం బల్లగా ఏకముగా ఇప్పుడు కూడొచ్చాం కదా. ఎందుకంటే మనం బుధవారాలు శనివారం రాలేం. మనం ఇప్పుడు వస్తాం దేనికోసం? ఇంతమంది సమకూడింది బల్ల కోసమే కదా. బల్లల విషయంలో ఏకత్వం పొందిన మనము సెంటర్ని ఎవరిని పెట్టుకున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారిని పెట్టుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆహారాన్ని లేకపోతే ఆయన యొక్క శరీరాన్ని మనం తింటున్నాం. కాబట్టి మనం ఆ విషయంలో ఏకత్వాన్ని మనం పొంది ఉన్నామనేది చెప్పకనే చెబుతుంది ఆ బల్ల. మరి ఆ బలలో ఒక వ్యక్తి మాత్రమే ముక్క ముంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు మహిమపరచబడ్డాడు అని అంటున్నాడు. అంటే బల్ల ఎంత శ్రేష్టమైనదో చూడండి. యోసేపు బల్లలో వాళ్ళు ఇదివరకు కుటుంబంగా కూడి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బల్ల ఆచరిస్తున్న సమయంలో వాళ్ళు ఏకత్వం ఉందని అంటారా? చెప్పండి. యోసేపు కల విన్న తర్వాత వాళ్ళ తండ్రి అన్నాడు, అంటే నేను నీకు రాజుగా ఉండాలని. తర్వాత ఎప్పుడైతే తాను దేవుని ఉద్దేశం నెరవేర్చిన తర్వాత బెన్యామీనుతో సహా 5 వంతులు ఇచ్చి ఏకముగా బలలో కూడారా లేదా? కూడారా? ఎక్కడొచ్చింది ఏకత్వం? ప్రణాళిక ఎవరిది? దేవునిదా? యేసేపుదా? అది మనం గమనించుకోవాలి. మనము బల్లగా చేరి వస్తున్నప్పుడు బలిపీఠం మీద పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే బలిపీఠం ప్రియులారు, లేకపోతే బల్ల. ఆ బల్ల లేని పక్షంలో మాత్రం నిజమే మరి అది కేవలం అది రొట్టె రసం అనే తినే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏంటంటే వివేచించి తిని తాగడం తెలియక. మరి హృదయంలో ఇన్ని విషయాల్లో లోపం కలిగిన మనం ఎంత జాగ్రత్తగా దేవుని విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతలన్నీ నెరవేర్చే విషయాల్లో చూసి మనం నేర్చుకోకపోవడం ద్వారా వచ్చే లోపం ప్రియులారు. కాబట్టి ఎవరు కూడా హృదయంలో ఎక్కువ తక్కువలు చేసుకోవద్దు. ప్రతి అవయవం కూడా పనికే ఉపయోగపడుతుంది ప్రియులారా. ఏ విషయంలో ఉపయోగపడని ఉండుకం అని అంటారు, కానీ ఆ ఉండుకం కూడా శరీరంలో ఒక భాగమే ప్రియులారా. కాబట్టి మనం ఈ విషయాలన్నీ సంఘముగా కూడి వస్తున్నప్పుడు సమస్త పరిశుద్ధుల ఎడల విశ్వాసం = చెప్పండి ప్రేమ ప్రియులారా. ఆ ప్రేమ అనేది ఆ పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత ద్వారా ఏ మనుషుని యొక్క మెప్పు కోసమో గళితీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచే మనం తెలుసుకోవచ్చు. ఇది ఏ మనుషుని వల్ల నాకు కలగలేదు. ఈ అపోస్తలత్వం కలిగింది డైరెక్ట్గా ప్రభువైన క్రీస్తు వలనే ప్రియులారా. క్రీస్తు వలన ప్రయోజనం మనం అనుభవించాలని అంటే స్వనీతిని పక్కన పెట్టి దుర్నీతిని విడిచిపెట్టి ఖచ్చితంగా దేవుని నీతి వైపు మనం అడుగులు వేయాలి. ఎందుకంటే ఆ దేవుని నీతే మనకి నిరీక్షణ కలిగిస్తుంది. తద్వారా దేవుని ఎడల విశ్వాసం అంటే భక్తిని పుట్టిస్తుంది. మన భక్తి పరిమాణం ఎంత ఉంటే మనం సమస్త విశ్వాసుల ఎడల విశ్వాసం అదే ప్రేమ అంత కలుగుతుంది ప్రియులారా. మనమందరం కూడా అట్టి విషయాల్లో మన ఏకత్వం పొంది ప్రతి పరిస్థితిని కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని కావచ్చు, అది సంఘానికి గలిబిలి చేసే ప్రతి విషయాన్ని ఖండిద్దాం, దూరపరుద్దాం. ఏకత్వంతో ఆత్మానుభవం చేత ఆత్మ కలిగించే ఐక్యత చేత మనమందరము కూడా ముందుకు సాగుతాం ప్రియులారా. అట్టి కృప శాలేం సంఘం ఉన్న ప్రతి విశ్వాసికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.